దుల్కర్ సల్మాన్ ని ఇప్పుడు ఎవరూ మాలీవుడ్ హీరోగా చూడటం లేదు. అంతగా తెలుగు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు దుల్కర్. ఆయన రూట్లోనే టాలీవుడ్ కి వచ్చేశారు ఫాహద్. భన్వర్ సింగ్ షెకావత్ గా ఫాహద్ నటనను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. నాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ అసలెప్పుడూ లేవంటున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. సలార్తో సీక్వెల్తో పాటు మహేష్ సినిమాలోనూ కీ రోల్ చేస్తున్నారు పృథ్వీరాజ్. ఆయన డైరెక్ట్ చేసిన L2 ఎంపురాన్ కూడా తెలుగులో విడుదలవుతోంది. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కూడా అడపాదడప తెలుగు సినిమాలు చేస్తూనే ఉన్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్, జయరాం ఎప్పుడో మనవారైపోయారు. లేటెస్ట్ గా దేవ్ మోహన్ కూడా టాలీవుడ్ తో అనుబంధం పెంచుకుంటున్నారు. శాకుంతలంలో నటించిన దేవ్ మోహన్ ఇప్పుడు సతీ లీలావతిలో లావణ్య త్రిపాఠితో జోడీ కడుతున్నారు. వీటన్నిటికన్నా టాప్ నాచ్ న్యూస్ ఇప్పుడు తారక్ సినిమాలో టోవినో థామస్ కీ రోల్ చేస్తున్నారు అన్నదే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ నటించే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట టోవినో. రీసెంట్ గా తన సినిమాలను తెలుగులో బాగా ప్రమోట్ చేస్తున్న టోవినో త్వరలోనే తెలుగులో మాట్లాడతానంటూ ఆ మధ్య హింట్ ఇవ్వడం దీనికోసమేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు తారక్ ఫ్యాన్స్.